హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో భారీగా ఆశా వర్కర్ల ఉద్యోగాల భర్తీ కోసం జిల్లాల వారీగా నోటిఫికేషన్స్ అఫీషియల్గా రిలీజ్ కావడం అయితే జరుగుతూ ఉంది. మరి ఈ ఉద్యోగాలన్నింటినీ కూడా కేవలం 10వ తరగతి అర్హతతోనే భర్తీ చేస్తున్నారు. ఈ వీడియోలో మనం 5 జిల్లాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూడబోతున్నాం. కేవలం ఈ 5 జిల్లాలలోనే 1500 ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. మరి అవి ఏ జిల్లాల్లో భర్తీ చేస్తున్నారు, వారికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి, ఏ ఏ ప్రాంతాల్లో ఎన్ని వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నారు, అన్ని విషయాల గురించి కూడా కంప్లీట్గా ఈ వీడియోలో చూద్దాం. సో ఇంట్రెస్ట్ ఉండి ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకున్న అభ్యర్థులు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరకు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మీద ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూసుకోవచ్చు, 5 జిల్లాలకు సంబంధించి 1493 ఆశా వర్కర్ల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. ఒక్కొక్క జిల్లాకు సంబంధించి కూడా స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్, అంటే అప్లికేషన్ సంబంధించి స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్ సపరేట్గా ఉండడం జరిగింది. మరి యొక్క 1493 ఉద్యోగాలని ఏ జిల్లాకి ఎన్ని పోస్టులను భర్తీ చేస్తున్నారో సో క్లియర్గా చూద్దాం. సో మొదటగా చూసినట్లయితే పార్వతీపురం మన్యం సంబంధించి ఈ జిల్లాకు సంబంధించి 34 ఆశా వర్కర్ల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. వీరికి లాస్ట్ డేట్ వచ్చేసి 5/7/2025గా ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ అనంతపురం జిల్లా సంబంధించి చూసినట్లయితే 58 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నెల 30వ తారీఖు వరకు అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ కర్నూలు డిస్టిక్ సంబంధించి 44 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నెల 28 వరకు అవకాశం అయితే ఉంది. అలాగే అన్నమయ్య డిస్టిక్ సంబంధించి 1294 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నెల 30 వరకు అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే మరి పల్నాడు డిస్టిక్ సంబంధించి 63 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అవి కూడా ఈ నెల 28వ తారీఖు వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ విధంగా ఈ 5 జిల్లాలకు సంబంధించి కూడా 1493 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. వీటిలో ఒక్కొక్క జిల్లాకు సంబంధించి కూడా సపరేట్గా అప్లికేషన్ క్లోజింగ్ డేట్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో అప్లై చేసుకోవాలనుకున్న అభ్యర్థులు లాస్ట్ డేట్ని గమనించి అప్లై చేసుకోండి. సో చాలా తక్కువ రోజులు ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి అప్లై చేసుకోవాలనుకున్న అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి. సో ఈ వీడియోలో మనం ఈ 5 జిల్లాలకు సంబంధించినటువంటి ఖాళీల గురించి చూడబోతున్నాం. సో 5 జిల్లాలకు సంబంధించి కూడా సేమ్ మ్యాటరే ఉండటం అయితే జరిగింది. సో ఏదైనా ఒక జిల్లాకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. అప్లికేషన్ ఫామ్ గురించి, నోటిఫికేషన్ గురించి, సెలక్షన్ ప్రొసీజర్ గురించి, అంతా ఏ విధంగా అప్లికేషన్ సబ్మిట్ చేయాలో ఈ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా ఒక జిల్లాకు సంబంధించి చూద్దాం. అన్ని జిల్లాలలో కూడా సేమ్ గా ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి ఒక జిల్లాకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. మీకు కూడా క్లారిటీ అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అన్నమాట. పల్నాడు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నర్సరావుపేట నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. అన్నీ కూడా వైద్య ఆరోగ్య శాఖ నుంచి భర్తీ చేయడం జరుగుతుంది. సో కంప్లీట్గా ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి వివరాలు కనుక మనం చూసినట్లయితే ఇదే విధంగా అన్ని జిల్లాలకు సంబంధించి ఉంటుంది ఫ్రెండ్స్. గమనించుకోండి, పల్నాడు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కమ్యూనిటీ ప్రాసెస్ నేషనల్ హెల్త్ మిషన్ NHM పథకంలో భాగంగా పల్నాడు జిల్లాలో రూరల్, ట్రైబల్ మరియు అర్బన్ ప్రాంతాల్లో 63 మంది ఆశా కార్యకర్తల నియామకం కొరకు అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించడం జరుగుతుంది. అర్హులైన వారు 23/6/2025 నుంచి 28/6/2025 వరకు కూడా ఖాళీగా ఉన్న సచివాలయంలో అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవాల్సిందిగా తెలియజేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ జిల్లాకు సంబంధించి 23 నుంచి 28 వరకు డేట్స్ ఇవ్వడం అయితే జరిగింది. అది కూడా మన అప్లికేషన్స్ వచ్చేసి మీకు ఏ సచివాలయంలో ఖాళీగా ఉందో వేకెంట్, ఏ సచివాలయంలో వేకెంట్ అయితే ఖాళీగా ఉందో ఆ సచివాలయంకి వెళ్ళి అప్లై చేసుకోవాలని చెప్పి తెలియజేయడం అయితే జరిగిందనమాట. సో ఇంకా ఒక్కొక్క పోస్టు సంబంధించి కూడా ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో క్లియర్గా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి చూద్దాం. సో ఈ విధంగా ఒక్కొక్క పోస్టు సంబంధించి ఇక్కడ PHC నేము, ఇక్కడ అలాగనే సచివాలయం నేము, సెక్రటరీ నేమ్ అనమాట. అలాగనే ఎన్ని పోస్టులు కేటాయించారనే విషయం గురించి ఈ యొక్క పల్నాడు జిల్లాకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎక్కడెక్కడైతే ఖాళీ ఉందో మనకి క్లియర్గా ప్రొవైడ్ చేశారు కాబట్టి ఆ సచివాలయంకి వెళ్ళి మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఇక అప్లికేషన్ ప్రొఫార్మా, వీరికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి కూడా చూద్దాం. సో ఇక్కడ క్లియర్గా అప్లికేషన్ ప్రాసెస్, అప్లికేషన్ ఫామ్ ఇక్కడ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఒక్కొక్క జిల్లా సంబంధించి కూడా ఆ జిల్లా వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి లింక్స్ని వీడియోకి డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. లేదంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇదన్నమాట. సో ఈ యొక్క పల్నాడు జిల్లా సంబంధించి చూసినట్లయితే దరఖాస్తు పత్రం ఈ విధంగా ఉంది. ఇంకా దీనికి సంబంధించి కొన్ని ఇన్ఫర్మేషన్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు.
సెలక్షన్ ప్రొసీజర్ ఈ విధంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నారు. అభ్యర్థితో అంచనా మరియు మార్కుల కేటాయింపు మార్గదర్శకాలు అనమాట. సో ఈ విధంగా మనకి అప్లికేషన్కి సంబంధించి అప్లై చేసుకున్న అభ్యర్థి కూడా సెలక్షన్ ప్రొసీజర్ ఈ విధంగా ఉంటుంది. సో ఒకసారి క్లియర్గా ఈ యొక్క పర్ఫార్మెన్స్ చూడండి. ఈ విధంగా సెలక్షన్ ప్రొసీజర్ ఉండటం అయితే జరుగుతుంది. సో మనకు ఉన్నటువంటి మార్క్స్ ఆధారంగా ఇంకా చాలా ఇక్కడ కేటగిరీస్ ఇవ్వడం అయితే జరిగింది. దీనికి సంబంధించి కూడా టోటల్గా 100 మార్క్స్కి సెలక్షన్ ప్రొసీజర్ ఉంటుంది. సో ఒకసారి క్లియర్గా చదవండి, మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి అభ్యర్థులకు కావాల్సిన అర్హతల గురించి ఇక్కడ మనకు ప్రొవైడ్ చేశారు. తప్పనిసరిగా మహిళా అభ్యర్థి ఆ వార్డు సచివాలయం పరిధిలో నివసిస్తూ 20 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వయసు కలిగి వివాహిత అయి ఉండాలని చెప్పి తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా మీరు ఏ యొక్క వార్డుకి అప్లై చేస్తున్నారో ఆ వార్డుకి సంబంధించిన ఖాళీ ఉంటేనే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీ ఏజ్ వచ్చేసి 20 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపు ఉండాల్సి ఉంటుంది. మహిళా అభ్యర్థులు మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా మ్యారేజ్ అయిన మహిళలు మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగనే వితంతువులు, విడాకులు పొందిన, భర్త నుండి విడిపోయిన, నిరాశ్రయైన మహిళలకు ప్రాధాన్యత ఇవ్వబడును. ఈ యొక్క అప్లై చేసుకునే అభ్యర్థులు ఈ కేటగిరీకి సంబంధించిన మహిళలు ఎవరైతే ఉంటారో వితంతువులు, విడాకులు పొందిన, భర్త నుంచి విడిపోయిన, నిరాశ్రయైన మహిళలకు ప్రాధాన్యత ఇస్తారని చెప్పి తెలియజేస్తున్నారు. తెలుగు బాగా చదవటం, రాయడం తప్పనిసరిగా వచ్చి ఉండాల్సి ఉంటుంది. ఆరోగ్యం, సంక్షేమ, పారిశుద్ధ్యం, గర్భిణీ స్త్రీల ఆరోగ్యం వంటి సమస్యలపై అవగాహన, చక్కగా ఇతరులకు వివరించే తత్వం, నాయకత్వ లక్షణం, సమస్యల పరిష్కారం తగు చొరవ, సానుకూల దృక్పథం కలిగి ఉండాలని చెప్పి తెలియజేస్తున్నారు. ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలందు పనిచేసిన లేదా చేస్తున్న వారికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు కూడా తెలియజేయడం అయితే జరిగింది. సో ఈ విధంగా మీకు కావాల్సిన ఎలిజిబిలిటీస్ అన్ని కూడా ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ అప్లికేషన్తో పాటుగా ఏమేమి మనం అటాచ్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయాలో ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేశారు. సో ఏమేమి అప్లికేషన్తో పాటుగా మనం అటాచ్ చేయాల్సి ఉంటుందో, నివాస ధృవీకరణ పత్రము మనం ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే 8వ తరగతి సర్టిఫికేట్ కాపీ గ్రామీణ ప్రాంతాల వారికి, 10వ తరగతి సర్టిఫికేట్ కాపీ పట్టణ ప్రాంతాల వారికి, అలాగే ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలందు పనిచేసిన లేదా చేస్తున్న ధృవీకరణ పత్రము, 5 సంవత్సరాల పిల్లలు ఉన్నట్లయితే పూర్తిగా వయసుకు తగ్గ టీకాలు ఇప్పించినట్లు తగ్గ ధృవీకరణ పత్రము, మాతా శిశు సంక్షేమ రక్షణ కార్డు కాపీ అనమాట. వైవాహిక స్థితి వితంతువు లేదా విడాకులు పొందిన లేదా భర్త నుండి విడిపోయిన లేదా నిరాశ్రయాలు అయినట్లయితే వైవాహిక స్థితికి సంబంధించిన సొంత డిక్లరేషన్ ఫామ్ ఉండాలని చెప్పి కూడా క్లియర్గా తెలియజేయడం జరిగింది. సో ఈ విధంగా ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీకు ఇందులో ఏదైనా ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే అప్లికేషన్తో పాటుగా అటాచ్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయాలని చెప్పి తెలియజేస్తున్నారు అనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి అప్లికేషన్ ప్రాసెస్ ఉండటం మీద జరుగుతుంది. అన్ని జిల్లాలకు సంబంధించి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంది. సో ఒక్కొక్క జిల్లాకు సంబంధించినటువంటి లింక్స్ని వీడియో డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను. లేదంటే ఈ ఫామ్స్ని మన టెలిగ్రామ్ గ్రూప్లో PDF రూపంలో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉంటే వెంటనే అప్లై చేసేయండి. కొన్ని జిల్లాలకి 28వ తారీఖు లాస్ట్ డేట్కి ఇవ్వడం జరిగింది, కొన్ని జిల్లాలకు 30వ తారీఖు లాస్ట్ డేట్కి ఇవ్వడం జరిగింది. కాబట్టి అప్లై చేసుకోవాలనుకున్న అభ్యర్థులు వెంటనే అప్లై చేసేయండి. సో ఇది ఫ్రెండ్స్, ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో భారీగా ఆశా వర్కర్ల ఉద్యోగాల భర్తీ కోసం జిల్లాల వారీగా నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్నాయి. ఈ వీడియోలో మనం 5 జిల్లాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే చూసాం. ఇంకా కొన్ని జిల్లాల్లో నోటిఫికేషన్స్ విడుదల అవుతున్నాయి. ఏ జిల్లాలో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందుకు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఇది ఫ్రెండ్స్, ఓవరాల్గా వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.